శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ మాడల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్. వారితో మాట్లాడి ప్లాస్టిక్ సర్జన్ ఓన్లీ ఫిమేల్ కా లేదా మేల్స్ కూడా ఉంటుందా, అలాగే వెజైనోప్లాస్టీ గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సార్, నార్మల్గా ప్లాస్టిక్ సర్జరీ అనగానే అందరికీ ఫిమేల్సే గుర్తొస్తారు. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఓన్లీ ఫిమేల్స్ కన్నా మేల్కి కూడా ఉంటుందా? సో ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ ఫీమేల్స్కి కాదండి, మేల్స్కి కూడా. ఎవరికి చేసినా, మేల్స్కి చేసినా, ఫీమేల్స్కి చేసినా, ట్రాన్స్జెండర్స్కి చేసినా, ఎవరికి చేసినా అది ప్లాస్టిక్ సర్జరీ అంటాము. సో ప్లాస్టిక్ సర్జరీ అంటాం కూడా కాస్మెటిక్ సర్జరీ ఈజ్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్ ఆర్ మేల్స్ అని కూడా అంటారు. సో మేల్స్ కూడా ఫీమేల్స్కి చేసిందని కాస్మెటిక్ సర్జరీస్ ఇప్పుడు చేస్తున్నామండి. ఏమేం చేస్తాము అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ మెయిన్. సో మేల్స్లో ఎక్కువ బట్టతలు వస్తుంది కాబట్టి మేల్స్కి ఎక్కువ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము. ఎక్కువ గైనకోమాస్టియా సర్జరీస్ అంటే మేల్ చెస్ట్ రిడక్షన్, మేల్ బూబ్ సర్జరీస్ అంటాం. అంటే మేల్స్కి కూడా చెస్ట్ ఏమవుతుందంటే ఫీమేల్స్ లాగా హెవీగా పెద్దగా పెరగటం, ఇలాంటివన్నీ గైనకోమాస్టియా సర్జరీస్ అంటాం. వీటితో మాట టమ్మీ లైపోసక్షన్ ఎక్కువ మేల్స్కే చేస్తాము. వెనకాల లవ్ హ్యాండిల్స్ లైపోసక్షన్స్ మేల్కి ఎలా చేస్తున్నాము, ఫీమేల్స్కి అలాగే చేస్తున్నాం. లవ్ హ్యాండిల్స్ అంటే వెనకాల నడుము దగ్గర. సో 360 డిగ్రీ లైపోసక్షన్స్ అంటాం. సో ఇవన్నీ మేల్స్కి కూడా చేస్తున్నాము. ఈ మధ్య కొత్తగా బియర్డ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాం మేల్స్కి. సో ఇప్పుడు బియర్డ్ పెంచుకుంటాం, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి. సో బియర్డ్ సరిగ్గా రానాలకి, ముస్టేజ్ సరిగ్గా రానాలకి బియర్డ్, ముస్టేజ్ రెండు ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. బోటాక్స్, ఫిల్లర్స్ ఇవన్నీ మేల్స్ కూడా చేయించుకుంటున్నారు, కెమికల్ పిల్స్. సో ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఫీమేల్స్, ఇట్ ఈస్ ఫర్ మేల్స్ ఆల్సో. ఓకే సార్, మీరు ఇందాక లైపోసెషన్ అని చెప్పేసి అన్నారు. లైపోసెషన్తో మనము 6 ప్యాక్ కానీ లేకపోతే వెయిట్ లాస్ కానీ చేయడం జరుగుతుందా సార్? సో లైపోసక్షన్తో 6 ప్యాక్ చేయొచ్చండి. లైపోసక్షన్తో 0 సైజ్ లాగా చేయొచ్చు. అంటే మంచిగా జిమ్ చేస్తే 6 ప్యాక్స్ ఎట్లా వస్తాయో మేల్స్కి, ఫీమేల్స్ కూడా మంచిగా నడుము సన్నగా చేసి ఆ జిమ్ చేసినప్పుడు ఆ రెక్టస్ మజిల్, ఆ లైన్స్ అన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇది ఎవరికి చేయొచ్చు అంటే బాగా పొట్ట పెద్దగా ఉండి, ఫ్యాట్ ఎక్కువ ఉండి, స్కిన్ సాగినెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 6 ప్యాక్స్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. అలా కాదండి, ఆల్రెడీ కొంచెం సన్నగా ఉండి లైట్గా టమ్మీ ఉండి వాళ్ళకి 6 ప్యాక్ చేయమంటే మనం ఈజీగా చేయొచ్చు. చేసినా చూడటానికి బాగుంటుంది. చేసిన తర్వాత కూడా వాళ్ళు 6 ప్యాక్ చేశారు కదా అని మళ్ళీ లావ్ అయిపోయితే మళ్ళీ 6 ప్యాక్ పోతుంది, మళ్ళీ ఫ్యాట్ వచ్చేస్తుంది. సో మనం నీట్గా జిమ్కి వెళ్తాం, యాప్స్ అయ్యి చేసుకుంటా ఉంటే మనం చేసిన 6 ప్యాక్ ఎక్కువ రోజులు మెయింటైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ షార్ట్ కట్ టు 6 ప్యాక్, అంతేగాని షార్ట్ కట్ టు ఎక్సర్సైజ్ కాదండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే బాగా లావుగున్న వాళ్ళకైతే కష్టం అని చెప్పేసి, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ స్కిన్నీ పర్సన్ వచ్చారనుకో వాళ్ళకి కుదురుతుందా సార్? చాలా ఈజీగా చేయొచ్చండి, చాలా ఈజీగా. వెరీ వెరీ మినిమల్ పెయిన్తో మార్నింగ్ చేసి మధ్యాహ్నం ఇంటికి పంపించేసేయచ్చు. ఓకే, అంత సింపుల్. సో అది చేసిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్? చేసిన తర్వాత నీట్గా మళ్ళీ మనం లావ్ అవ్వకుండా మంచి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. యాబ్స్కి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా జిమ్కి వెళ్ళాలి, ఫాలో అప్లో ఉండాలి. బాగా ఫాలో అప్లో ఉండి మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనం చేసిన రిజల్ట్ మెయింటైన్ అవుతుంది. ఓకే, మళ్ళీ తినేస్తూ ఉంటే మనకి ఎంతో కొంత ఫ్యాట్ అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటుంది కదా, మనం చేసిన ఎఫెక్ట్ పోతుంది. ఓకే, సో చాలా మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎంత తిన్నా సరే లావు రారు సార్, సన్నగానే ఉంటారు. సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పొచ్చా సార్? హెల్ప్ అవుతుంది అంటే సన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా జిమ్ చేసుకుంటే న్యాచురల్గానే మనకి 6 ప్యాక్ వచ్చేస్తుంది. సో మళ్ళీ సర్జరీ చేసిన వెళ్ళక్కర్లేదు. బట్ అలా కావాలి అనుకుంటే అండ్ మోర్ డిఫైన్డ్ టోన్డ్ బాడీ ఇవ్వచ్చు. ఇది ఎలా అంటే మీకు ఒక రకమైన బాడీ స్కల్ప్టింగ్ అంటాం లైపోసక్షన్ కంటే కూడా. బాడీ స్కల్ప్టింగ్ అంటే, లైపోస్కల్ప్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడున్న ఫ్యాట్ని మనం బాగా స్కిన్ దగ్గరలో ఉన్న ఫ్యాట్ని కూడా లైట్గా తీసేస్తే దగ్గరగా అది ఆటోమేటిక్గా ఒక డిప్ లాగా పడుతుంది. సో ఆ డిప్ను మనం నీట్గా షేప్ చేసుకుంటాం అనమాట. దాంతోపాటు ఈ మజిల్ ఉంటుంది చూడండి, రెక్టస్ మజిల్, అబ్డామిన్ మజిల్ అంటాం. ఆ మజిల్లోకి కొంచెం ఫ్యాట్ ఇంజెక్ట్ చేస్తాం. సో మనం ఎక్కడైతే స్కిన్ తీసామో అక్కడ పల్చగా అవుతుంది, ఎక్కడైతే మనం ఫ్యాట్ ఎక్కిస్తామో అక్కడ కొంచెం ఉబ్బుగా మజిల్ ఉంటుంది. సో మంచిగా 6 ప్యాక్ లాగా వస్తుంది అనమాట. సార్, మీది ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసాను, దాంట్లో మీరు వెజైనోప్లాస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఆ వెజైనోప్లాస్టీ అంటే ఏంటి సార్? వెజైనోప్లాస్టీ అంటే ఏంటంటే, మన వెజైనా అంటే ఫీమేల్ ప్రైవేట్ పార్ట్ అమ్మా. సో బేబీ డెలివరీ అయినప్పుడు వెజైనాలోంచి వస్తారు. సో రెగ్యులర్గా పీరియడ్స్ అప్పుడు మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంతా అయ్యేది వెజైనల్ కెనాల్లో నుంచే. సో వెజైనోప్లాస్టీ అన్న టర్మ్ ఏంటంటే, అసలు వెజైనా ఫామ్ అవ్వకపోయినా దాన్ని క్రియేట్ చేయటము వెజైనోప్లాస్టీయే. లేదు అంటే డెలివరీ అయిపోయిన తర్వాత
వెజైనా బాగా లాక్స్ అయిపోతుంది, అంతే కదా. ఒక 1 ఫింగర్ అడ్మిట్ అయ్యే వెజైనాలోంచి ఫుల్ బేబీ బయటకు వచ్చినప్పుడు స్ట్రెచ్ అయిపోతుంది. సో దాన్ని మళ్ళీ టైటన్ చేయటాన్ని కూడా వెజైనోప్లాస్టీ అంటారు. సో అసలు ఎందుకు చేస్తారు, అసలు వెజైనోప్లాస్టీ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, సో అసలు క్లోజ్ అయిపోయి బై బర్త్ డిఫెక్ట్స్తో ఫామ్ అవ్వని వెజైనాని ఓపెన్ చేయాలి. ఎందుకు అంటే పేషెంట్కి మెన్స్ట్రల్ బ్లడ్ అది బయటికి రావాలి. రెండోది మళ్ళీ పేషెంట్ వాళ్ళ హస్బెండ్తో పార్టిసిపేట్ చేయడానికి మనకి అది న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి మనకి వెజనల్ కెనాల్ అనేది ఉండాలి. సో ఈ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ టైటైన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, యూజువల్గా పార్ట్నర్స్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ పార్ట్నర్స్ వైఫ్ హస్బెండ్ కలిసినప్పుడు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని ఇట్లాంటివన్నీ. సో అలాంటప్పుడు కూడా వెజైనోప్లాస్టీ చేసి వెజైనా టైటనింగ్ చేస్తాం. ఇలా కాకుండా కొంతమంది పాపం రిలేషన్లో ఉంటారు, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు, బ్రేకప్ అవుతుంది, అనుకున్నట్టుగా అన్నీ అనుకున్నట్టు అవ్వవు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి మన వెజైనోప్లాస్టీ చేయించుకుంటారు. సో నెక్స్ట్ ఏదైనా ఫస్ట్ మ్యారేజ్ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు, సో యూజువల్గా వెజైనోప్లాస్టీ అనేది రెగ్యులర్గా చేసే ప్రొసీజర్, చాలా జాగ్రత్తగా కూడా చేయాలి. ఎందుకంటే మనకు మోషన్ పాస్ అయ్యేది వెజైనా రెండు పక్క పక్కనే ఉంటాయమ్మా. ముందు వెజైనా ఉంటుంది, వెనకాలేమో మోషన్ పాస్ అయ్యేది, ఇలా ఉంటాయి రెండు. సో ఈ మధ్యలో థిన్ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని డ్యామేజ్ చేయకుండా మనం రిపేర్ చేయాలి. యాంటీరియర్ గానేమో యూరిన్ వచ్చేది ఉంటుంది, పోస్టీరియర్ గానేమో మోషన్ వచ్చేది ఉంటుంది. అంటే ముందు యూరిన్ వచ్చేది, వెనకాల మోషన్ వచ్చేది. సో దేన్ని డ్యామేజ్ చేయకుండా నీట్గా చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయాలి. ఒకవేళ ఈ సర్జరీ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళు డెలివరీ అయితే మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్? ఎస్ అమ్మా, మళ్ళీ నార్మల్ డెలివరీ అయితే మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నార్మల్ డెలివరీ కాకుండా సి సెక్షన్ అయితే మళ్ళీ ఏమీ ప్రాబ్లం లేదు. నార్మల్ డెలివరీ అయితే మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఏం చెప్తామంటే ఒకసారి మీ కిడ్స్ అయిపోయిన తర్వాత రమ్మని చెప్తాం. ఓకే, అంటే ఇది సర్జరీ అయిన తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్? ఒక్క 1 month వరకు పార్ట్నర్తో పార్టిసిపేట్ చేయకూడదు. ఆ తర్వాత ఏంటంటే రెగ్యులర్గా క్లీన్గా ఉంచుకోవాలని చెప్తాము. అది తప్పితే ఇంకేమీ వేరే పెద్ద ప్రొసీజర్స్ కేర్ తీసుకోవాల్సింది ఏమీ ఉండదమ్మా. సూచర్స్ కూడా ఏమీ తీసే పని లేదు, లోపలే మెల్ట్ అయిపోయి సూచర్సే చేస్తాము. స్టిచెస్ పడతాయి, ఎస్ లోపల పడతాయి, మరి టైటన్ చేయాలి కదా, సూచర్స్ వేస్తాము. అండ్ ఇంకొకటి చేయించుకున్న విషయం పేషెంట్ కూడా తర్వాత చూసుకున్నా కూడా కనిపించదు, అంత లోపలే చేస్తాం కాబట్టి అసలు చేయించుకున్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఓకే సార్, ఇందాక మీరు చెప్పారు అంటే మెన్కి కూడా ప్లాస్టిక్ సర్జరీస్ చేస్తూ ఉంటామని చెప్పేసి. సో చాలా మందికి బియర్డ్ ఇందాక మీరు అన్నట్టు అది కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామని చెప్పేసి. సో నార్మల్గా హెయిర్ అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంటుంది కాబట్టి చచ్చిపోయిన వాటిని మీరు బతికిస్తామని లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. చచ్చిపోయిన వాటిని బతికియటం కాదు, వెనకాల నుంచి హెయిర్ తీసి ముందు పెడతాం. ఓకే, అంటే ఇక్కడ సెల్స్ అయితే డెడ్ అయిపోతే అంతే కదమ్మా. సెల్స్ ఒకసారి డెడ్ అయిపోతే ఆ హెయిర్ ఫాలికల్ ఒకసారి మొత్తం డెడ్ అయిపోతే మళ్ళీ రాదు. సో అందుకని వెనకాల నుంచి ఫాలికల్ తీసుకొచ్చి ముందు పెడతాం. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ బియర్డ్ దగ్గర మీరు ఇంప్లాంట్ బియర్డ్ అనుకోండి అమ్మా, బియర్డ్ యూజువల్ గా మనం ఉంచుకునేది ఈ ఏరియా అండ్ ఈ ఏరియా వరకే, ఈ కింద మనకి కనపడదు ఎక్కువ. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కనుక వాళ్ళకి హెయిర్ ఉంటే ఇక్కడ నుంచి ఒకటి వదిలిపెట్టి ఒకటి తీసుకుంటా ఉంటే ఇక్కడ బియర్డ్ వస్తుంది, అదే హెయిర్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. సో ఇట్ గివ్స్ ఎ న్యాచురల్ లుక్. ఈ హెయిర్ ఒకేలా ఉంటుంది. ప్రొవైడెడ్ వాళ్ళకి ఇక్కడ హెయిర్ లేదనుకోండి, మామూలుగానే బియర్డ్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు వెనకాల నుంచి హెయిర్ తీసుకొచ్చి పెడతాం. ఓకే, ఇక్కడ హెయిర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. కాకపోతే కొంచెం లెంత్ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళు షార్ట్గా మెయింటైన్ చేసుకుంటాను, ఒక 2 mm 3 mm 4 mm లెంత్ మెయింటైన్ చేసుకుంటే పెద్ద పర్లేదమ్మా. అండ్ ఇక్కడ పెట్టినట్టు ఫుల్ థిక్గా పెట్టాం, కొంచెం గ్యాప్స్ ఇచ్చి పెడతాం. మరి బియర్డ్ ఇలా పెరిగిపోతే అసహ్యంగా ఉంటుంది కదా. బియర్డ్ పెరిగినా కూడా పెంచుకున్నా కూడా న్యాచురల్గా ఉండాలి, అందంగా ఉండాలి. అండ్ ఏ లైన్లో పెడతాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ దాకా పెట్టేసినా కింద దాకా పెట్టినా అసహ్యంగా ఉంటుంది. సో న్యాచురల్ కాంటోర్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా బియర్డ్ ఉండాలో చూసి ఆ లైన్ సిమెట్రీ మెయింటైన్ చేస్తా పేషెంట్ ఫేస్కి సెట్ అయ్యేటట్టు డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు చాలామంది హెయిర్ లేక దాన్ని కవర్ చేయడం కోసం పౌడర్స్ కానీ కలర్స్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. సో అలా యూజ్ చేయడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? హెయిర్ కలర్స్ చాలా డేంజరస్ అండి. హెయిర్ కలర్స్ మన కెమికల్స్ ఉన్న అమోనియా పీపీడీ ఉన్న హెయిర్ కలర్స్ వేసుకుంటే క్యాన్సర్స్ కూడా వస్తాయి, స్కాల్ప్ కూడా పాడైపోద్ది, ఆ పిగ్మెంటేషన్తో ఫేస్ కూడా పాడైపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పౌడర్స్ కూడా ఏంటంటే హెయిర్ బిల్డింగ్ ఫైబర్స్ అంటాం, ఫైబర్ పౌడర్ అంటాం. ఏదైనా పార్టీస్కి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు లేదంటే మీలా మీడియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే కొంచెం బాల్ ప్యాచెస్ కనిపిస్తుంటే దాని మీద పౌడర్ వేసేసుకుంటారు.
అది ఏంటంటే చాలా కంపెనీస్ వచ్చేసినాయి మార్కెట్లోకి. సో ఏది పడితే అది వాడినా మళ్ళీ కెమికలే అండి. ఉన్న జుట్టు కూడా పాడైపోద్ది, స్కాల్ప్ కూడా పాడైపోయి స్కాల్ప్ సోరియాసిస్లు, ఎలర్జీకి, డెర్మటైటిస్లు ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు మల్టీవైటమిన్స్ తీసుకుని జుట్టు పెంచుకుంటాక ట్రై చేయటం ఓకే. లేదు మేము జుట్టు అంత మేము ట్రీట్మెంట్స్ తీసుకోలేము, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ఉద్దేశం లేదు అనుకుంటే అలాంటప్పుడు ఏంటంటే మంచిగా కొంచెం బ్రాండెడ్ క్వాలిటీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ కొనుక్కుని వాడుకుంటే మంచిది. ఓకే సార్, ఇందాక మీరు చెప్పారంటే మెన్కి కూడా చెస్ట్ సర్జరీ అనేది చేస్తాము అని చెప్పేసి, సో అది జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, లేదు వన్స్ వచ్చాక సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్? అంటే గైనకోమాస్టియా అంటామండి దాన్ని. మేల్ చెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవటం, మేల్ బూబ్స్ అట్లా అంటా ఉంటాం. సో ఇది జెనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉంటుంది. సో ఫాదర్కి కానీ తాతగారికి కానీ మేనమామలకు కానీ ఎవరికన్నా ఉంటే బ్రెస్ట్ చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నట్టు మేల్ బ్రెస్ట్, అది మేల్ బ్రెస్ట్ అనే అంటాం మనం, చెస్ట్ అని అర్థం అవటానికి చెప్తున్నాం. సో మేల్ బ్రెస్ట్ మేల్ చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటాము. సో ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతూ ఉంటాయి. ఇది కూడా కాకుండా కొంతమందికి ఇన్ జనరల్ ఒబీస్గా ఉంటే అక్కడ కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఆ ఒబిసిటీ ఓవర్ వెయిట్ వల్ల కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కొంతమందికి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది. కొన్ని రకాల టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా ఆ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల వస్తుంది. సో మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. అందుకని ఒకసారి పేషెంట్ రాగానే డైరెక్ట్గా సర్జరీ కాకుండా ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకుని అంతా బాగానే ఉందా, హార్మోన్ లెవెల్స్ అన్ని బాగానే ఉన్నాయా చూసుకుని, అది కూడా కాకుండా అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్లో ఫ్యాట్ ఎక్కువ ఉందా, గ్లాండ్ ఎక్కువ ఉందా. ఓకే. సో ఫ్యాట్ ఉంటే లైపోసక్షన్ చేసి తీసేసేయచ్చు, గ్లాండ్ ఉంటే లైపోసక్షన్తో పాటు కొంచెం చిన్న ఇన్సిషన్ ఇచ్చే గ్లాండ్ కూడా బయటికి తీయాలి. సో ఇవన్నీ చూసుకుని చేస్తామమ్మా. సో ఇవన్నీ చూసుకుని చేస్తాం కాబట్టి 99.9% మళ్ళీ గైనకోమాస్టియా రికరెన్స్ వచ్చి పెరిగే ఛాన్స్ అయితే లేదు. 0.1%, 0.2% ఛాన్స్ ఏ సర్జరీ కన్నా ఉంటుంది. సో 99.9% అయితే గైనకోమాస్టియా సర్జరీ సరిగ్గా చేస్తే, సరిగ్గా ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ చేస్తే మళ్ళీ రికరెన్స్ రాదమ్మా. ఓకే సార్, చాలా మందికి డర్మటాలజిస్ట్కి, ప్లాస్టిక్ సర్జన్ ఆర్ కాస్మెటిక్ సర్జన్కి డిఫరెన్స్ తెలియదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు డర్మటాలజిస్ట్కి ప్లాస్టిక్ సర్జన్కి డిఫరెంట్? మా డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ట్రీట్ చేసేవాళ్ళు డర్మటాలజిస్ట్ అండి. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్, మీకు ఫేస్లో ఏం తేడా వచ్చినా, ర్యాష్ వచ్చినా, పింపుల్స్ వచ్చినా, కలర్ మారినా, లూజ్ అయినా, వ్రింకిల్స్ ఉన్నా, హెయిర్ కూడా అంతే. మీకు హెయిర్ ఊడిపోతున్నా, బాల్నెస్ ఉన్నా, సోరియాసిస్ ఉన్నా, లెప్రసీ, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా స్కిన్కి, హెయిర్కి మొత్తం డీల్ చేసేది డర్మటాలజిస్ట్. సో డర్మటాలజిస్ట్ వరకు ఏంటంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మోల్స్ అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తూ ఉంటారు. హెయిర్ కూడా కొంతమంది డర్మటాలజిస్టులు ట్రైన్ అయిన వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నారు. అఫీషియల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎయిదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్ వీళ్ళే చేస్తారమ్మా. వీళ్ళే చెయ్యాలి, వేరే వాళ్ళు చేస్తే ఇల్లీగల్ అది. సో స్కిన్కి, హెయిర్కి ఏ ప్రాబ్లం వచ్చినా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి, లేదు అంటే ప్లాస్టిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకోవాలి. సో డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ కి ఇది డిఫరెన్స్. ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తారంటే స్కిన్, హెయిర్ చూస్తాం మేము కూడా, దీంతో పాటు వీ విల్ డూ సర్జరీస్ ఆల్సో. సో ప్లాస్టిక్ సర్జన్ స్కిన్ కోసం ఏం చూస్తాము అంటే వ్రింకిల్స్ వస్తే బొటాక్స్ ఇవ్వటం, ఫిల్లర్స్ ఇవ్వటం, ఫేస్ లిఫ్ట్, థ్రెడ్స్ వేసి ఫేస్ లిఫ్ట్ చేయటం. సో హెయిర్ ఊడిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేయటం, హెయిర్కి ఏమన్నా హెయిర్ ఫాల్ అవుతుంటే మల్టీవైటమిన్ థెరపీ, జిఎఫ్సీలు చేయటం. ఇంతవరకు వాళ్ళకి మాకు ఇద్దరికి కొరలేట్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ సర్జరీస్ అన్ని ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. డర్మటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఈ మోల్ రిమూవల్స్ ఇట్లాంటివి తప్పితే పెద్ద పెద్ద సర్జరీస్ ఏమి చేయరు. సో మీకు ఏ స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం వచ్చినా ఎయిదర్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. చిన్నదైనా కూడా డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలమ్మా. చిన్నదైందని చెప్పి మన చిన్న వేరే బ్రాంచ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదు. ఇంతవరకు ఓకే. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే డర్మటాలజిస్ట్కి, కాస్మెటాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి, ప్లాస్టిక్ సర్జన్కి, కాస్మెటాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని. అసలు కాస్మెటాలజిస్ట్ అనే డిగ్రీయే లేదండి. ఓకే. సో కాస్మెటాలజిస్ట్ అంటే ఏదో ఎంబీబీఎస్ తర్వాత, లేదంటే ఏదన్నా వేరే కోర్స్ చేసో, మెడిసిన్కి సంబంధం లేకపోయినా కూడా ఏదన్నా చిన్న ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ 15 days తీసుకుని వచ్చేసి కాస్మెటాలజిస్ట్ అని బోర్డు పెట్టేసుకుంటున్నారు. సో కాస్మెటాలజిస్ట్ అసలు వ్యాలిడ్ డిగ్రీయే కాదు, కాస్మెటాలజిస్ట్ అనే ప్రొఫెషనే వ్యాలిడ్ కాదు. సో ఇదర్ డర్మటాలజిస్ట్
ప్లాస్టిక్ సర్జన్ ఆర్ కాస్మెటిక్ సర్జన్. కాస్మెటిక్ సర్జన్ అని ఎవరు పెట్టుకోవచ్చు అంటే ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళే కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకోగలరు. వేరే ఎవరు కూడా కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను 5.5 years MBBS చేశానమ్మా. దాని తర్వాత 3 years MS జనరల్ సర్జరీ చేశాను. ఆ తర్వాత నేను MCH ప్లాస్టిక్ సర్జరీ ఇంకొక 3 years చేశాను. ఇంత చేస్తే నాకు సర్జన్ అని ఒక డిగ్రీ వస్తుంది. ఏమీ చేయకుండా 15 daysలో సర్జరీస్ అని ఎలా పెట్టేసుకుంటారమ్మా సర్జన్ అని? పెట్టుకోలేరు కదా. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే సర్జన్ అవుతారు. సో ఏంటంటే కాస్మెటిక్ సర్జన్ అని ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే పెట్టుకోవాలి, ఇంకెవరు పెట్టుకోవటానికి లేదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం వస్తే either డర్మటాలజిస్ట్ ఆర్ ఏ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే వెళ్ళాలి. అది ఎస్ సార్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలా మందికి స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్? అమ్మ సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్లో మంచిగా హైడ్రేట్ అవ్వాలి. కనీసం 3 to 4 liters వాటర్ తాగాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు, సోడాలు ఎక్కువ తాగకూడదు. ఎందుకు అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ కాబట్టి. థమ్స్ అప్స్, పెప్సీస్ ఇవన్నీ తాగకూడదు. లేదు మీకు బాగా కూల్ డ్రింక్స్ తాగాలి అనిపిస్తే అట్లీస్ట్ డైట్ కోక్ కానీ ఇట్లాంటివి తాగాలి. రోజుకి ఒక డైట్ కోకో 2 డైట్ కోక్స్ తాగితే ఏమీ కాదు సమ్మర్లో. దానివల్ల క్యాన్సర్లు ఏమీ వచ్చేవి. షుగర్ ఉన్న కోక్ తాగటం కంటే షుగర్ లేని కోక్ తాగటం ఎంతో కొంత హెల్తీ. ఇది కాకుండా మన స్కిన్కి, హెయిర్కి ఏం కేర్ తీసుకోవాలి? హెయిర్కి ఎవ్రీడే హెయిర్ వాష్ చేయాలమ్మా సమ్మర్లో. స్వెట్ అది ఎక్కువ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్కి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఫేస్ వాష్, ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ ఇట్లాంటివి జాగ్రత్తగా వాడుకుంటా మంచి మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ ఖచ్చితంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రీఅప్లై చేయాలి. 3 times మేము రీఅప్లై చేయలేము అంటే కనీసం పొద్దున్నే ఆఫీస్ నుంచి బయటకు మన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 2 times రీఅప్లై చేసుకోవాల్సిందే. లేకపోతే సన్ స్క్రీన్ పని చేయదు. సన్ స్క్రీన్ ఎంత అప్లై చేసుకోవాలి? ఈ 2 fingers అంత అప్లై చేసుకుని ఫేస్కి, నెక్కి వాడాలి. ఇంత కరెక్ట్గా వాడితేనే సన్ స్క్రీన్స్ పనిచేస్తాయి. అండ్ ఇంత పెట్టుకున్నా కూడా బయటకు వెళ్తున్నప్పుడు ప్రాపర్గా మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు కనీసం అంబ్రెల్లా క్యారీ చేయటం, లేదు అంటే సన్ గ్లాసెస్ పెట్టుకోవటం, ఫేస్కి ఏదైనా కవర్ చేసేటట్టు ఏదైనా క్లాత్ కట్టుకోవటం, పైన తలకి హెల్మెట్ పెట్టుకోవటం. హెల్మెట్ ఈజ్ ఆల్సో ప్రొటెక్షన్ అమ్మ, మనకి ఎండ డైరెక్ట్గా తల మీద పడకుండా హెల్మెట్ పెట్టుకోవటం, ఇట్లాంటి కేర్ అంతా తీసుకోవాలి. తీసుకుంటే కుదిరినప్పుడల్లా ఫ్రూట్ జ్యూసులు తాగకుండా ఫ్రూట్స్ తినటం, వాటర్ మిలాన్ కానీ, పపాయ కానీ, ఇలా వాటర్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తింటాం. ఇట్లా చేస్తూ ఉంటే సమ్మర్ నుంచి మనం నీట్గా హ్యాపీగా సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.